సో ఈరోజు మిస్లీనియస్ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. మండే మనం ఫ్రెష్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి మాట్లాడదాం. ఓకే, బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి మాట్లాడదాం. సో బ్రేక్ అండ్ కంటిన్యూ ఏంటి అంటే బ్రేకింగ్ స్టేట్మెంట్స్ అనమాట ఇవి. ఒకటేమో బ్రేకింగ్ స్టేట్మెంట్, ఒకటేమో కంటిన్యూ స్టేట్మెంట్ అనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం లూప్ వాడుతున్నాం అనుకోండి ఫర్ సపోజ్. సో లూప్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది? లూప్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది చెప్పండి? వెన్ విల్ ద లూప్ బ్రేక్? అంటే లూప్ ఎప్పుడు టర్మినేట్ అవుతుంది? స్టాప్ అయినప్పుడు కరెక్ట్. ఎప్పుడు స్టాప్ అవుతుంది? టర్మినేటర్ సాటిస్ఫై, కండిషన్ సాటిస్ఫై అయితేనా లేదా కండిషన్ సాటిస్ఫై కాకపోతేనా? కండిషన్ సాటిస్ఫై కాకపోతే అప్పుడు మనకు లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు వైల్ రాద్దాం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 వైల్ ఐ లెస్ దెన్ 19 ప్రింట్ ఆఫ్ ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మనకు బయటకు వచ్చేస్తుంది అనమాట లూప్. ఇది జనరల్గా జరగాల్సిన థింగ్ అనమాట. బట్ ఈ బ్రేక్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ కండిషన్ ఫాల్స్ కాకముందే లూప్ని టర్మినేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు బ్రేక్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో బ్రేక్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది అంటే లూప్ని టర్మినేట్ చేయడానికి. ఎప్పుడు టర్మినేట్ చేయడానికి? కండిషన్ ఫాల్స్ కాకముందే టర్మినేట్ చేయడానికి. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా చూడండి. సో ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఐన్ లేదా రేంజ్ రాద్దాం. రేంజ్ ఆఫ్ 0,12. ఇప్పుడు ఎన్ని వాల్యూస్ వస్తాయి 0,12 అంటే? 11 వరకు వస్తాయి. ఓకే, ఈజ్ క్లియర్? సో ల్యాప్టాప్ గురించి లాస్ట్లో అడగండి, ఇప్పుడు కదా లాస్ట్లో అడుగు. సో 11 వరకు వచ్చాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కోడ్ రాస్తాను, అది చూడండి. సో ఇప్పుడు నేను ఒక కండిషన్ రాస్తున్నా, ఏంటంటే ఇఫ్ ఐ డబల్ ఈక్వల్స్ టు 5 బ్రేక్ అని రాస్తా. ఓకేనా? సో బ్రేక్ రాసి నేను బయట ప్రింట్ చేస్తున్నా, లోపల ప్రింట్ చేయట్లేదు, బయట ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకోండి. అసలు బ్రేక్ ఏం చేస్తుందో అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మన ఇంటర్ప్రిటర్ బ్రేక్ని టచ్ చేస్తుందో లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఎన్ని ఇటరేషన్స్ ఉన్నాయో దానికి అవసరం లేదు. ఓకేనా? ఎప్పుడైతే బ్రేక్ని టచ్ చేస్తుందో లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. దానికి ఎన్ని ఇటరేషన్స్ ఉన్నాయనేది అవసరం లేదనమాట. ఎన్ని ఇటరేషన్స్ ఉన్నా ఆ బ్రేక్ టచ్ అవ్వగానే బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఎట్లా రన్ అవుతుంది అనేది చూద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఇప్పుడు ఎట్లయితే ఇంట్రెస్టింగ్ ఉన్నాయో మండే దీనికంటే ట్రిపుల్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి క్లాసెస్. ఓకే, సో ఫస్ట్ 0 లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఐ అనేది 5 కాదు కాబట్టి ఇఫ్ లోపలికి వెళ్ళట్లేదు, అందుకే ప్రింట్ దగ్గరికి వస్తుంది, ప్రింట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 1 5 కాదు కాబట్టి మళ్ళీ ప్రింట్ దగ్గరికి వచ్చి ప్రింట్ అవుతుంది అనమాట. మళ్ళీ 2 కాదు కాబట్టి ప్రింట్ అవుతుంది. మళ్ళీ 3 సేమ్ థింగ్, 4 సేమ్ థింగ్. ఇప్పుడు 5. ఓకే, 5 అంటే ట్రూ కదా, ట్రూ కాబట్టి బ్రేక్ అనే స్టేట్మెంట్ టచ్ అవుతుంది. టచ్ అయిన వెంటనే స్టాప్ అయిపోతుంది, ఇంకంతే. మన ఎగ్జిక్యూషన్ ఎక్కడ జరగట్లేదు అనమాట. ఓకే, మన కండిషన్ ఫాల్స్ కాకముందే మన లూప్ని టర్మినేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు బ్రేక్ రాసుకోవచ్చు అనమాట. ఇది క్లియర్? సో నేను కొన్ని క్వశ్చన్స్ రాస్తా, దానికి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? వాట్ కెన్ బి ద ఆన్సర్ ఫర్ దిస్?
వాట్ యు ఆర్ థింకింగ్ ఆన్సర్ ఫర్ దిస్? దీనికి ఆన్సర్ ఏముంటుంది అనుకుంటున్నారు? 1 2 3 4 5. ఓకే, 5. ఓకే, 5 0 1 2 3 4 రన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 0 అనమాట. I 0 కాదు కాబట్టి లోపలికి వెళ్ళదు. దెన్ నెక్స్ట్ 1 లోపలికి వెళ్ళదు, 2 లోపలికి వెళ్ళదు, 3 లోపలికి వెళ్ళదు, 4 లోపలికి వెళ్ళదు, 5 లోపలికి వెళ్తుంది, ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ దానికి ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. అంటే ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటి? 5 అంతే. ఎందుకంటే 5 మాత్రమే లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్. ఈ ప్రింట్ అనేది లోపల ఉంది, బయట లేదు. ఈజీ క్లియర్? కాబట్టి ఇలా జరుగుతుంది అనమాట మనకు. ఇది బ్రేక్. సో బ్రేక్ అనేది ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే నువ్వు ఇంటర్ప్రిటర్ బ్రేక్ని టచ్ చేస్తావో లూప్ అనేది టర్మినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇది బ్రేక్ అనమాట. అదే సేమ్ ప్లేస్లో కంటిన్యూ రాశారనుకోండి. సో కంటిన్యూ ఏం చేస్తుందంటే, ఇంతకుముందు బ్రేక్ ఏం చేసింది? బ్రేక్ చేసి బయటకు వచ్చేసింది. కంటిన్యూ ఏం చేస్తుంది అంటే, ఈ ఇట్రేషన్లో ఏదైతే ఇట్రేషన్లో కంటిన్యూ టచ్ అవుతుందో ఆ కంటిన్యూ తర్వాత ఏవైతే ఉన్నాయో లైన్స్ని వాటన్నిటిని స్కిప్ చేస్తుంది అనమాట. అంటే ఒక ఇట్రేషన్ని స్కిప్ చేస్తుంది. స్కిప్ చేసి నెక్స్ట్ ఇట్రేషన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో కంటిన్యూ తర్వాత ఎలాంటి స్టేట్మెంట్స్ ఉన్నా దానికి అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇట్రేషన్ జరిగింది, సెకండ్ ఇట్రేషన్ జరిగింది, థర్డ్ ఇట్రేషన్కి కంటిన్యూ అని ఇక్కడ టచ్ అయింది అనుకోండి. టచ్ అయ్యి ఏదైతే ఇట్రేషన్ ఉందో ఆ ఇట్రేషన్ తర్వాత మనకి ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. అంటే ఇప్పుడు మనం ఇలా కండిషన్ కాకోకుండా నార్మల్గా రాద్దాం, కంటిన్యూ అని. సో ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ అనమాట. ఫస్ట్ ఇటరేషన్ లోపలికి వెళ్తుంది, కంటిన్యూ టచ్ అవుతుంది, దాని తర్వాత ఉన్నది ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. సెకండ్ ఇటరేషన్ మళ్ళీ లోపలికి వెళ్తుంది, కంటిన్యూ అవుతుంది, దాని తర్వాత ఇటరేషన్ ఏం జరగదు. అంటే కంటిన్యూ టచ్ అయిన తర్వాత ఆ ఇటరేషన్లో ఏం జరగదు అనమాట. సో ఇప్పుడు దీనికి ఇఫ్ రాద్దాం. ఇఫ్ I డబల్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఇది చూసారనుకోండి ఫర్ సపోజ్. సో ఇప్పుడు ఇది ఎలా రన్ అవుతుందో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఫర్ లూప్ I డబల్ ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ ట్రూ కాదు, నెక్స్ట్ ఇప్పుడు ట్రూ కాబట్టి కంటిన్యూ అవ్వగానే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళింది, ప్రింట్ దగ్గరికి వెళ్ళలేదు అనమాట. అది ఎందుకు అంటే కంటిన్యూ టచ్ అవ్వగానే దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్నిటిని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది అనమాట. ఇది కంటిన్యూ చేస్తుంది. ఇది కంటిన్యూ, దాని తర్వాత బ్రేక్. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఇది కంటిన్యూ బ్రేక్. ఇది క్లియర్ కదా, కంటిన్యూ బ్రేక్ అనేది.